స్త్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై. గౌరవ అతిథులకు అతిథేయులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. రత్నాకర దేవతపదాం హిమాలయ కిరీటిని బ్రహ్మ రాజర్షి రత్నాఢ్యాం వందే భారత మాతరం. భరతమాత దాస శృంఖలాలను తెంచి స్వాతంత్రోద్యమానికి నడుం బిగించి ప్రాణాలకు తెగించి వికంబాలను కూడా ముద్దాడిన త్యాగధనుని కన్న మహోన్నత దేశం మన భారతదేశం. అటువంటి వారి త్యాగాలను స్మరిస్తూ సదా అనుసరిస్తూ మనం కోసం మనం కాదు, జనం కోసం మనం అని చాటి చెప్పిన పర్వదినం నేడు. అదే ఆగస్టు 15. ఎన్నో మతాలతో ఆచారాలతో మరెన్నో భాషలతో భావజాలంతో భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధిస్తూ ప్రగతిపథం వైపు దూసుకు వెళ్తూ ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలిచిన అతి పురాతన దేశం మన భారతదేశం. దేశానికి రక్షణ కవచాలు భరతమాత ముద్దు బిడ్డలు మన వీర జవానులు. కంటికి రెప్పలా కాపాడుతూ కునుకన్నది రానియక ఈ దేశం కోసం దేహాన్ని అర్పించే ఓ సైనిక, మా స్వేచ్ఛకు మూలం నీవు, మా చిరునవ్వుకు మూలం నీవు. నీ ధీరత్వానికి అలుపెరగ శ్రమించే వీరత్వానికి జోహార్ జోహార్. సిరులు పొంగిన భాగ్యసీమ, సగర మాందాత్రాది ఘనచక్రవర్తులేలిన దివ్యసీమ. ప్రపంచానికి సున్నాన్ని పరిచయం చేసినది, గ్రహగోళాల గమనాన్ని తెలిపినది. అర్థశాస్త్రంలోనూ ఆయుర్వేదంలోనూ వాస్తుశాస్త్రంలోనూ యోగ విద్యల్లోనూ వైశిష్టత కలిగిన వేదభూమి పుణ్యభూమి నా భారత భూమి. ఇది సమతా మమతల స్వర్గధామం, సత్యాహింసల శాంతి నిలయం. కానీ ఏమవుతుంది నేడు? ఉరికి కోపాల మృత్యు కుహరాల నెలవుగా మారింది. సహజ వనరులతో సుందర వనాలతో కలకలలాడే ప్రకృతి ప్రాణాంతకంగా మారింది. కరువై కాంక్రీట్ కోరల్లో చిక్కుకుంది. ఇది ప్రళయాన్ని సృష్టిస్తుంది. ఈ దేశం నాకేమిచ్చింది అని కాకుండా ఈ దేశం కోసం నేనేమి చెయ్యాలి అన్న దిశగా ఆలోచన రావాలి. నాలో మార్పు రావాలి, నీలో మార్పు రావాలి, మనందరి ఆలోచనల్లో మార్పు రావాలి. కలుషితమైపోతుంటే కదలక కూర్చుంటారా? లెండి, ఇకనైనా మేల్కొనండి. స్వచ్ఛమైన మనసుతో స్వచ్ఛతకై పాటుపడండి. జాడ్యం విడిచి స్వార్థం వదిలి సమైక్యంగా సేద్యం చేద్దాం. జై భారతమాత, జై జై భారతమాత, జై హింద్. స్త్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై. రాలినది ఈ భరత ఖండము భక్తి పాడర తమ్ముడ. రాలినది ఈ భరత ఖండము భక్తి పాడర తమ్ముడ. స్త్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై.